అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదైతే మినీ వ్లాగ్ అనమాట. ఏం చేశాను అని చెప్పేసి కొన్నైతే ఫ్లవర్ తోరన్స్ అయితే డెకరేషన్ కోసం అని చెప్పేసి రెడీ చేసుకున్నాను. తర్వాత ఇలాగైతే మామిడాకులతో మాల అల్లుతున్నాను అనమాట. గడపకి కడదామని చెప్పేసి దేవుడి దగ్గర. అండ్ ఇక్కడైతే నీట్గా మాల అల్లేసా. తర్వాత కొంచెం సేపు ఆగేసి ఇంకా వినాయకుడి బొమ్మ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. మట్టి వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళాను. ఈ అంకుల్ అయితే ఇట్లా లైవ్లో చేసి మనకైతే ఇస్తున్నాడు. ఈ వినాయకుడి బొమ్మ వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్ అనమాట. బుజ్జి బుజ్జిగా భలే క్యూట్‌గా ఉంది. నాకు భలే నచ్చేసింది గణేష్ ఐడల్. చాలా బాగుందనమాట. అండ్ దీన్నైతే మనకి ఒక చిన్న పేపర్‌లో పెట్టేసి ఇస్తున్నారనమాట. ఇక్కడైతే చూడండి డెకరేషన్ అయితే వినాయకుడి కోసం ఈ విధంగా చేశాను. కొంచెం సింపుల్‌గా. అండ్ ఇక్కడైతే వినాయకుడిని ప్రతిష్ఠించడం కోసం ఇలాగైతే బియ్యం పోసుకున్నాననమాట కింద. అండ్ కింద మట్టి అవుతుందని చెప్పేసి అదే పేపర్ మీద వినాయకుడిని పెట్టేశాను. వినాయకుడిని పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టాననమాట. ఇక్కడైతే ఇంకా ప్రసాదాలకి మా అక్క అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుందనమాట. మొత్తం అయితే 5 రకాల ప్రసాదాలు చేసాము. వీడియోస్ తీద్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు. అసలు పనే కాలేదు. దేవుడికి త్వరగా పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా క్విక్‌గా అయితే చేసేసామన్నమాట. పులిహోర, పొంగలి, పప్పూర్ణాలు, అలాగే కుడుములు అండ్ ఇంకా వడలు అయితే చేసామన్నమాట. చూడండి నేనైతే కొంచెం క్రియేటివ్‌గా ఈ ఫ్రూట్స్‌ని అయితే థ్రెడ్స్ తోటి ఇలా కట్టాననమాట. మాకైతే డిఫరెంట్‌గా వేరే గదేం లేదు. కబోర్డ్‌లో అనమాట దేవుడిల్లు. సో మీరందరూ మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వినాయక చవితికి మీ విఘ్నాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా పూజ అయిపోయింది. ఇలా ప్లేట్‌కి అయితే పెట్టేసుకొని 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు తినేస్తున్నా. పూజ రోజు వినాయకుడు తింటాడో లేదో తెలీదు కానీ మనం మాత్రం ఫుల్‌గా లాగేస్తాం. అంతే కదా!